అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. దేశమంతా షాక్ అయ్యేటువంటి ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రయాణ సమయాల్లో డ్రైవర్లు కానీ, ప్యాసింజర్లు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళ్తే కంకర కింద నలిగిన ప్రాణాలు, దూసుకొచ్చిన మృత్యువు, యాక్సిడెంట్లో 19 మంది ప్రయాణికులు మృతి అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక రంగారెడ్డి జిల్లాలో తెలంగాణకు సంబంధించి సోమవారం ఉదయం పెను విషాదం అయితే చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కంకర లోడుతో వెళ్తున్న లారీ అయితే ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన లారీ బస్సుపై బోల్తా పడింది. లారీలోని కంకర మొత్తం ప్రయాణికులపై పడడంతో చాలా మంది ఆ కంకర కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా దాని యొక్క లిమిట్‌కు మించి బస్సులో ప్రయాణికులు ఉండడం కూడా ఇదొక ప్రమాదం ఎక్కువగా జరగడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే ఆర్టీసీ బస్సులో ఢీకొట్టిన టిప్పర్ స్పాట్‌లోనే 15 మంది దుర్మరణం చెందారు. అందరిని కూడా స్థానిక చేవెళ్ల సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక మరికొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక ఇక చూద్దాం. ఇక్కడ రాకాసి రహదారి, హైదరాబాద్ బీజాపూర్ హైవే ఈ రోడ్డుపై తరచుగా ప్రమాదాలు. 3 ఏళ్లలో 367 ప్రమాదాలు, 137 మంది మృతి చెందారు. ఇక టెండర్లు పూర్తయిన విస్తరణ పనుల్లో జాప్యం. మిర్జాగూడ ఘటనతోనైనా మేల్కొంటారా అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక చూస్తే ప్రాణాలను కాపాడేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయితే విశ్వ ప్రయత్నం చేశాడని ఇక్కడ ఆ బస్సులో బతికిన వాళ్ళైతే చెప్తున్నారు. ఇక వెంటనే హెడ్ లైట్స్ వేసి హారన్ అయితే మోత మోగించాడు బస్ డ్రైవర్. బస్సు వేగాన్ని గణనీయంగా తగ్గించాడు బస్ డ్రైవర్. టిప్పర్ ఢీకొనకుండా బస్సును ఎడమ వైపు కూడా మళ్లించాడు. బస్సు డ్రైవర్ హెచ్చరికను ఖాతరు చేయకుండా టిప్పర్ డ్రైవర్ అయితే వేగంగా టిప్పర్ను నడిపాడు. టిప్పర్ వేగానికి రెండుగా బస్సు అయితే చీలిపోయింది, 2 భాగాలుగా. బస్సులో కుడి భాగంలోని 8 సీట్లు నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్తో పాటు ఈ సీట్లలో కూర్చున్న వారంతా మృతి చెందారు. బలంగా ఢీకొన్న తర్వాత బస్సుపై టిప్పర్ బోల్తా పడింది. ప్రయాణికులపై పడిన టన్నుల కొద్దీ కంకర ఊపిరి ఆడకపోవడంతోనే అధిక సంఖ్యలో మరణాలు జరిగాయి. ఇక ప్రాణాలను కాపాడేందుకు డ్రైవర్ విశ్వ ప్రయత్నం చేశారు. కానీ చివరికి డ్రైవర్ కూడా ఫస్టే చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ విధంగా మృత్యు రూపంలో దూసుకొచ్చినటువంటి టిప్పర్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రమాదంపై పలువురైతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఊపిరి ఆపిన కంకర ధూళి, లారీలో 60 టన్నుల కంకర. కాబట్టి ఈ కంకర వల్లనే పెరిగిన మృతుల సంఖ్య అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏదైనా సరే బస్సులో కానీ, ఇప్పుడు టిప్పర్లో కానీ లిమిట్కి మించి ఇక్కడ బరువు వెహికల్ ఎంత బరువు మోస్తుంది, మరి ప్రభుత్వ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే పాటించకుండా ఇష్టారీతిగా ఈ విధంగా అత్యధిక మందిని, ఇప్పుడు ఆటోల్లో ఎక్కువ మంది ఎక్కిస్తే పోలీసులు పట్టుకుంటారు, కానీ బస్సులో ఎంతమంది ఎక్కినా కానీ ఎవరు పట్టుకోరు. కాబట్టి ఇతర ప్రైవేటు వాహన లారీల్లో కూడా దాని యొక్క లిమిట్కి మించి కూడా బరువుని తీసుకుపోతున్నారు. ఇవి తద్వారా మరి వెహికల్స్ ప్రమాదాలకైతే గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక దూసుకొచ్చిన మృతుల్లో 10 నెలల చిన్నారి, మహిళలు, మరో 3 పరిస్థితి విషయం అంటూ ఇక్కడ చూస్తున్నాం. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున మృతులకు 2 లక్షలు, అంటే మృతులకి 7 లక్షల ఎక్స్గ్రేషియో, ప్రమాదానికి క్షతగాత్రులకి దాదాపు 2 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వనున్నారు. ఇది ఈ విధంగా కంకర కింద నలిగిన ప్రాణాలు, యాక్సిడెంట్లో 19 పైగా ప్రయాణికులు మృతి, రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. ఇక పసికందును చేతిలో పట్టుకొని ఇక్కడ ఘోరంగా విలపిస్తున్నటువంటి ప్రయాణికురాలు, పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న మరో 3, గుండెల్ని పిండేస్తున్న బస్సు ప్రమాదం. ఇక 15 రోజుల క్రితమే పెళ్ళైనటువంటి ఒక అమ్మాయి మరియు ఆ అమ్మాయి యొక్క 2 అక్కా చెల్లెలు, మొత్తం 3, ఒకే కుటుంబం నుంచి 3 అక్కా చెల్లెలు ఈ మృత్యు ఘటనలో ప్రాణాలు కోల్పోవడం కూడా అందరినీ కలిచివేస్తోంది. ఇక రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశమంతా షాక్ అయింది. ఇదే తరహాలో రాజస్థాన్లో కూడా టిప్పర్ మరొక ప్రమాదానికి దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఢీకొంటూ దాదాపు 10 మందికి మృతికి కారణమైంది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం సంఘటన మరొక ముందే ఈ తెలంగాణలో ఈ సంఘటన చోటు చేసుకోవడం మాత్రం ఇక రాష్ట్ర ప్రజలందరినీ, దేశ ప్రజలందరినీ కూడా ప్రయాణాలు చేయాలంటే ఉలిక్కిపడేలా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే డ్రైవర్ అయితే ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అతివేగంతో వస్తున్న టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే దాదాపు 20 మంది 19 మంది మరణించడం, ఇంకా దాదాపు 50 మంది ప్రతి ఒక్కరు కూడా క్షతగాత్రులు అవ్వడం కూడా చాలా ఘోరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ఇటు ప్రభుత్వం, ఆర్టీఏ అధికారులు, ప్రైవేటు వాహనాల యజమానులు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ రూల్స్ ప్రకారం వెహికల్స్ని, బస్సుల్ని కానీ, లారీలు కానీ, ఇతర ఆటోలు కానీ ఏదైనా సరే జాగ్రత్తగా అన్ని నియమాలు పాటిస్తూ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తూ వాహనాలు నడిపితే
ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక కమిటీ వేసి మరి పూర్తిగా రోడ్డు మీద ఎలా వాహనాలు నడపాలి అనే అంశం మీద పూర్తి నిఘా ఉంచే విధంగా, ఇంకా మద్యం తాగి వెహికల్స్ నడపకుండా ఈ విధంగా ఒక డ్రైవర్కి ఒక అలారం సిస్టమ్ కూడా వచ్చే విధంగా, ఆటోమేటిక్ అలారం సిస్టమ్ వచ్చే విధంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మద్యం తాగితే తాగిన డ్రైవర్ని గుర్తించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక మొత్తానికైతే ఈ మరణించిన వారికి, తర్వాత ఇతర క్షతగాత్రులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా దూసుకొచ్చిన మృత్యువు, యాక్సిడెంట్లో 19 మంది మృతి. కాబట్టి ఈ ప్రయాణికులు, తర్వాత ఇతర డ్రైవర్స్ కానీ, రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని తమ యొక్క ప్రయాణాలు కొనసాగించాలని మన ఛానల్ తరపున సూచనలు, సలహాలు ఇస్తూ విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.